ఏ రోజ్ ఏంటి నా కోసం వెయిటింగా? చెప్పు ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టును? ఇదిగో పద లోపలికి వేసేస్తా. ఏంట్రా వేసేది? బొమ్మ రోజ్. దొబ్బై నీ అబ్బా, చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. రోజ్ 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 వచ్చింది పోటుగాడు కాదు, పిల్లగాడు బెల్ బాయ్. బెల్ బాయా? ఇదిగో నువ్వు పో. అనవసరంగా ఎక్సైట్ అయ్యాను. இப்போ நான் பாக்குறேன். வாங்க தலா. ఓకే. ఏ డ్రై ఫ్రూట్ బయటకు వెళ్ళి కాసేపు ఆడుకోపో, నేను రోజు బొమ్మ వేసుకోవాలి. రే ఏంట్రా నికోలా, అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పో బయటికి. మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే, ముందు నాదవని. రే పిచ్చి పుల్క, నువ్వు పో బయటికి ఫస్ట్. వీడికి అసలు సెన్స్ లేదు. ఊపుకి నా వెనక పగిలింది. లేవండి లేవండి, నేను చూస్తా. హలో గర్ల్స్. రారా నా క్యారెట్ హల్వా తినేస్తా. ముందు నేను. నువ్వు కాదు, ముందు నేను. నేను ఫస్ట్ వెళ్తాను. నేనే ముందు. లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా? What happened, girls? Nothing. మీరు లోపలికి వెళ్ళండి. వెల్కమ్. యా. Okay. చెప్తున్నాను కదా. ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది. మరి ఏం చేద్దాం? చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి. స్టార్ట్. ఓకే, come on. ఎందుకు ఇలా చేసావు? దేవుడా ప్లీజ్, సెకండ్ టైం అయినా నాకు రావాలి. ఓకే. ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? దా. దేవుడు మంచోడు, నాకే ఇస్తాడు. కమన్. గోలీ మార్ దేవుడా. మార్. దేవుడు లేడు,
ఇటు రావే, లోపల ఏం జరుగుతుందో విందాం. చిక్ తోపేసేయండి తర్వాత. ఏ రావే, రా, ఏ వెళ్ళి చూద్దాం. ఇదేంటి కొత్త టైపా? ఇదేంటి వైలెంటా? మనం కూడా వెళ్దాం రండే. పాపం పిచ్చిది, తెలియక ఏదేదో చేసేస్తుంది. చెప్పు, అది ఎక్కడుంది? అదేంటి, అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా? అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది. నిజంగా మ్యామ్ నాకు తెలియదు అది ఎక్కడుందో. వాట్? వాడికి తెలీదా? కొంపదీసి వాడు తేడాగడ ఏంటి? దీనమ్మ, ఆ బ్రోకర్ గాడు మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టున్నాడు. అదంటే నాకు ప్రాణం రా. దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ఎక్కడుందో చెప్పు. పాపం, దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది. మనం కూడా వెళ్దాం రండే. రేయ్, కనీసం అది ఎక్కడుందో చెప్పరా? చెప్పొచ్చు కదా. చెప్తావా? ట్రిగర్ నొక్కమంటావా? ఇదేంటి, దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది. చెప్పు, చెప్పు, చెప్పు. ఎమోషనల్ అయిపోతుంది ఏంటి? రే చెప్పరా, దాన్ని ఎక్కడ పెట్టావు? చంపేసేలా ఉందిరా. నేను చెప్పేది నిజం మేడం, నాకు తెలియదు. రే, ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను. చెల్లి గురించా? నేను వీడి తమ్ముడు గురించి అనుకున్నాను. ఏంటి? ఛీ. హ. చెల్లేంటి, ఏమైంది చెల్లికి? అది 2 రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు. ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. నీకు తెలుసు కదా, ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది. అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను. దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని. చివరికి వీడి ఫొటోస్ కూడా ఉన్నాయి. సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి. నిజంగా నాకు తెలియదు మేడం. అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. చెక్ చేస్తే బయట తెలిసింది వీడొక మేల్ ప్రాస్టిట్యూట్ అని. రేయ్, ఆటలుగా ఉందా? ఒక్కొక్కరు నాటకాలు వేస్తారంటే కదలద్దు. కనపడే నోర్మోయ్, చంపేస్తా. అదేంటి అలా కొట్టేశావు? లేకపోతే మనల్ని చంపేస్తాడని. బతికే ఉన్నాడా? చచ్చిపోయాడు. అలా ఎలా చంపుతావే? ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి? ఉన్న ఒకే ఆధారం వీడొక్కడే. ఇక్కడ వీడు చచ్చిపోయాడే, ముందు వీడి గురించి ఆలోచించండి. అక్కడ నా చెల్లి, నాకు అదే ఇంపార్టెంట్. ఏం చేస్తున్నావే ఈ టైంలో? ముందు ఇక్కడ మాట్లాడు.
హలో ఎవరో నేనే నిఖితాని హే, అయితే ఏంటి నేనే నీ చెల్లిని చెల్లా ఏమైందే అంతా ఓకేనా 2 రోజుల నుంచి ఫోన్ పని చేయట్లేదేంటి టూర్ కి గోవా వెళ్ళానే అక్కడ ఎవడో నా ఫోన్ కొట్టేశాడు హ? కొట్టేశాడా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. అంటే మీ చెల్లికి ఏం కాలేదు కాదు? అంటే సేఫ్గానే ఇంటికి వెళ్ళిపోయింది. నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్లా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద కనిపెట్టావు. వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు. ఇదేమో చేతికి దొరికిన రాడ్డుతో ఆడితల పగలగొట్టింది. వీడేమో అలా కొడితే ఇలా చచ్చిపోయాడు. అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్కయ్యాం. ఏంటి నీ నవ్వు? ఆహా. ఏ ఛీ! బాడీ నేను చేయాలో చూడండి ఫస్ట్. మళ్ళీ ఆగు. ఆ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా ఏంటమ్మా బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా? అదేమన్నా చికెన్ మటన్ అనుకున్నావా కవర్లో చుట్టేసి పడేయడానికి? డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తుందంట. ఇదో పెద్ద బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడేద్దామా? ముక్కలు ముక్కలు. పాప ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా. ఛీ! ఐడియా, వీణ్ణి ఆ లగేజ్ బ్యాగ్లో పెట్టి బయటపడేద్దాం. విత్ సూట్ కేస్? ఆ సూట్ కేసులో. అది నా సూట్ కేస్, నేను ఇవ్వను. ఆడి కొడి చంపేది కూడా నువ్వే కదా. సైట్ డైమెన్షన్ 25. వాడు దాంట్లో పడతాడంటావా? నాకు కానీ కాలేదనుకో ఆ సూట్ కేసులో ఆడితో పాటు నిన్ను కప్పెట్టేస్తాను. ఇంత హైట్ ఉన్నాడండి బాబు. ఆ కాళ్ళు చేతులు సరిగ్గా ఫిట్ చేయండి. బయటికి వెళ్ళాడితే బాగుండవు. ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో, ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి. నేను కొమలి బయటికి వెళ్ళొస్తాం. యా. పర్లేదుగా, మీరిద్దరూ ఉంటారుగా. నాకేంటి ధైర్యం లేదనుకుంటున్నావా? నిజంగా లేదు. ప్లీజ్ 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 తీసుకెళ్ళండి ప్లీజ్.